ఇక చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంపై ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ రాసిన లేఖకు స్పందించిన ఎన్నికల సంఘం పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నియోజకవర్గంలో 182 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించింది. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల సంఘం పొంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. భారత చైతన్య యోజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖలో అనేక అంశాలను ఆయన అందులో పొందుపరచడం జరిగింది. ఆయన రాసినటువంటి లేఖకు స్పందించినటువంటి ఎన్నికల సంఘం పొంగనూరులో జరిగేటటువంటి ఎన్నికల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ప్రస్తుత అపధర్మ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారు కాబట్టి ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలి. అంతేకాకుండా పొంగనూరు నియోజకవర్గంలో దౌర్జన్యాలకు పాల్పడి ఎన్నికలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల మీద గట్టి నిఘా పెంచాలి అని చెప్పేసి బోడి రామచంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సో ఆ లేఖను పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం పూర్తి ఆధారాలు తెప్పించుకున్న తరువాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గంలో దాదాపు 262 పోలింగ్ బూతులుంటే అందులో 182 పోలింగ్ బూతులను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో ఆ 182 ఏదైతే అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఈ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బహారాలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కింది స్థాయి అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత 182 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి పొంగనూరు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు చాలా గందరగోళ పరిస్థితులు, అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి దౌర్జన్యాలతో జరుగుతాయి అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో బోడి రామచంద్ర యాదవ్ చొరవతో ఆయన రాసినటువంటి లేఖతో స్పందించినటువంటి ఎన్నికల సంఘం ప్రస్తుతానికి అక్కడ సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి పొంగనూరు నియోజకవర్గం మీద ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒక నియోజకవర్గంలో ఇంత పెద్ద స్థాయిలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికి ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. అయితే పొంగనూరు నియోజకవర్గంలోనే ఇన్ని పోలింగ్ కేంద్రాలు అంటే దాదాపు 182 పోలింగ్ కేంద్రాలను ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు దాన్ని ఏదైతే అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఓటర్లు కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా వచ్చే ఎన్నికలు ఎలాంటి దౌర్జన్యాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అంతేకాకుండా జిల్లా ఎన్నికల అధికారులు స్పందించినటువంటి తీరు పట్ల భారత చైతన్య యోజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేసుకుని తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీద ఆరోపిస్తూ ఉన్నటువంటి బోడి రామచంద్ర యాదవ్ ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడు ప్రకటించాలి అనేటటువంటి అంశం పట్ల పట్టుబట్టి ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక సాక్ష్యాధారాలను సమర్పించి దాన్ని ఇంకా కొనసాగిస్తానని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.